నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక మంచి ప్రోగ్రామ్స్ ఆర్గనైజర్ చిన్నపిల్లలకు మరియు కార్నివాల్స్లో ప్రోగ్రామ్స్ చేయడానికి వారికి చాలా అనుభవం ఉంది. వారి గురించి వారి మాటల్లో మన తెలంగాణ కళారత్నాలు చతుషష్ఠి కళలు, 64 కళలు. ఈ 64 కళల్లో కూడా ఈ విధమైనటువంటి పిల్లలను పెద్దలను రంజింపజేయడానికి కార్నివాల్స్ అందరినీ చాలా రకాలుగా ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఒక స్థాయికి వచ్చినటువంటి కళాకారులు ఆర్గనైజర్. మనం వారితో మాట్లాడదాం. వారికి ఏదైనా మనవంతు సహాయంగా కూడా తోడ్పడదాం అని కోరుకుంటూ వారితో నమస్కారం అండి. సార్ నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను సార్. ఏం పేరు మీ పేరు? సార్ నా పేరు పరశురాములు సార్. నాది కవాడిపల్లి మండలం అబ్దులాపూర్ మెట్టు, రంగారెడ్డి జిల్లా. యాదయ్య చందు కళాకారుని, గడ్డం యాదయ్య గారి కుమారుణ్ణి. వెరీ గుడ్. కవాడిపల్లి మాది. మా నాయనలు తాతలు కళాకారులు. దాంట్లోనే మేము చిన్న ఉన్నప్పుడు చేసి ఉద్యోగాలు చేసి రామోజీ ఫిలిం సిటీలో నేను ఒక 20 ఇయర్స్గా జాబ్ చేసి పిఆర్ గైడ్, ఈవెంట్స్, ఎంటర్టైన్మెంట్స్, మన ప్రోగ్రామ్స్ కోసం నేను టీములుగా చేసి నేను బయట ఈవెంట్స్ ఇట్లా చూపిస్తాను, ఫిలిం సిటీలో ఇట్లా బయట ఇట్లా చూపిస్తాను. దాన్ని బట్టి మీరు ఏమేం చేస్తారో చెప్పండి. మేము సార్ నా దగ్గర యాక్టివిటీస్, మా టీం వర్క్లో మాకు స్టిక్ డ్యాన్సు, రింగ్ డ్యాన్సు, యాక్రోబెటిక్స్, డాన్సర్స్, ఈవెంట్స్, ఫిలింలో కానీ బయట ఈవెంట్స్లో కానీ కళాకారులు, మళ్ళా మామూలుగా ఈ జాతర బోనాలకు సంబంధించింది ఏ ఫెస్టివల్ వస్తే ఆ ఫెస్టివల్కి మీరు కూడా కళాకారులు? కళాకారులం. ఏం కళాకారులు మీరు? మేము యక్షగాన కళాకారులం సార్. సో జీవనోపాధి కోసం దాంతో పాటు ఇది కూడా చేస్తాం సార్. చేస్తున్నారా? చదువుకున్నారా మీరు ఏమన్నా? మేము డిగ్రీ చేసాం సార్. వెరీ గుడ్. ఎంతమంది మీ పిల్లలు? మాకు 2 బాబులు 2 పాపలు సార్. మీ నాన్నగారు ఉన్నారా? నాయన లేరా? మీరు ఎంతమంది? మేము 4 అక్కయ్యలు, 3 అన్నదమ్ములు. మీరెంత? మీ నెంబర్? మా నెంబర్ 3 సార్. థర్డ్ సార్. మీ అన్నయ్య ఏం చేస్తాడు? అన్నయ్య ఫీల్డ్ అసిస్టెంట్. సో అటు వెళ్ళిపోయారు ఈ ఆర్ట్ ఫామ్ లో. ఇంకా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్? నేను ఒక 20 ఇయర్స్ నుంచి ఇదే నా జాబ్ సార్. 20 ఇయర్స్ నుంచి నాకు ఈ ఈవెంట్స్, ఎంటర్టైన్మెంట్స్. కొంచెం వివరంగా చెప్పండి. ఈవెంట్స్, ఎంటర్టైన్మెంట్స్ ప్రోగ్రామ్ నుంచే ఇప్పుడు బయట ప్రోగ్రామ్స్ అంటే ఎలాంటి ప్రోగ్రామ్ చేస్తారు మీరు? కోఆర్డినేషన్ సార్. ఇప్పుడు బయట ప్రోగ్రామ్స్ మీకు అవసరం ఉన్నాయి అనుకో, ఇవి ప్రోగ్రామ్స్ ఈ ఫెస్టివల్ కి అవసరం. అవి అంటే ఏంటి? మీరు మాకు ఎట్లా తెలవాలి? మీరు ఏం చేస్తున్నారు? మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు బయట యాక్టివిటీస్ పిల్లల కోసం ఈ రింగ్ డాన్స్ అనేది అది మామూలుది కాదు సార్. ఎంతమంది ఉంటారు రింగ్ డాన్స్? రింగ్ డాన్స్ లా మెయిన్ 2 ఉంటారు. మన పిల్లలకు నేర్పించేస్తుంది ఇట్లా ఒక మేడం గిట్ల ఉంటుంది. లేకపోతే మనకు వాళ్ళకు ఉత్సవం కోసం, బర్త్డేల కోసం, ఫంక్షన్స్ కోసం, వాళ్ళకు ఏమంటారు ఇవి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, వాళ్ళకి ఎంజాయ్ కోసం ఇట్లా ఫ్లెక్సిబుల్ లేడీ, రింగ్ డాన్స్, యాక్రోబెటిక్స్, పిల్లలకు జోకులు. ఒక టీంలో ఎంతమంది ఉంటారు? ఒక 10-15 మెంబర్స్ ఉంటారు సార్. వాళ్ళకి చిన్న పొట్టోళ్ళు అంటారు కదా సార్, అక్కడి నుంచి పెద్ద దాకా టాల్ మెన్ దాకా ఉంటారు నా దగ్గర. టాల్ మ్యాన్ ఫ్యాన్సీ కార్నివాల్స్ లాగా. అవును సార్. ఫ్యాన్సీ కార్నివాల్స్, న్యూ ఇయర్ ప్రోగ్రామ్స్, బర్త్డే, సమ్మర్ కార్నివల్, దివాళీ కార్నివల్, దసరా ఫెస్టివల్ కార్నివల్ మొత్తం మేము చూసుకుంటాం. అట్లా మొత్తం మీరే ఏమన్నా బయట రామోజీ ఫిలిం సిటీలో 20 ఏళ్ల నుంచి చేశారా? అవును సార్, 20 ఇయర్స్ నుంచి చేశాను. ఇప్పుడు కరోనా టైంలో మాకు ఆ జాబ్ నుంచి మాకు ప్యాకేజ్ ఇచ్చి సారు పంపించడం జరిగింది, సీనియర్ అనే మొత్తాన్ని. అదే ఇప్పుడు మరి వేరే వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు అక్కడ? కంటిన్యూ నేను చేస్తుంటా సార్. బయట వాళ్ళ మిమ్మల్ని ఎంప్లాయ్ లాగా పెట్టుకొని చేస్తారు. ఇప్పుడు ఓన్లీ ఎవరికి వాళ్ళే ఎంత అవసరం ఉంటే అంత పిలిచి చేసుకుంటారు. ఇప్పుడు బర్త్డే ఫంక్షన్ ఉంది, యాంకర్స్ తో సహా తీసుకెళ్తా, సో ఆర్టిస్టులను తీసుకెళ్తా, అంతా నాది టీం వర్క్ చేసుకుంటా. మొత్తం మీ సంధానాలు ఎంతమంది ఉన్నారు? మీరు సంధానంగా దగ్గర ఒక 50 మంది దాకా ఉంటారు సార్. మొత్తం అన్ని కలిపి ఐటమ్స్. క్వాలిటీ ఉంటుందా మీ ప్రోగ్రామ్స్ లో? సూపర్ సార్. మంచిగా వీడియోలు క్వాలిటీ అంతా బాగుందా? క్లియర్ ఉంటాయి సార్, మంచిగా ఉంటాయి, నీట్ గా ఉంటాయి. కాస్ట్యూమ్స్ అన్ని కొత్తయా? టోటల్ సార్ అన్ని కూడా కొత్తవి ఉంటాయి. ఏ డ్రెస్ కి, ఏ ప్రోగ్రామ్స్ కి, ఏ ఫెస్టివల్ కి అన్ని అలా ఉంటాయి సార్. దేని బట్టి ఏ ప్రోగ్రామ్ బట్టి దానికి ఉంటాయి. ఎక్కడెక్కడ చేసే ప్రోగ్రామ్స్? మేము బయట వైజాగ్,
మన సమ్మర్ కార్నివల్ ఫిలిం సిటీ, బయట ఏమన్నా ఈ హైదరాబాద్లో ఎక్కడంటే వేరే సిటీలు ఎక్కడెక్కడ చేశారు? మేము చాలా వైజాగ్ రూట్లో వెళ్తాం సార్. వైజాగ్ అటు బీచ్ ఉంది కాబట్టి మొత్తం వైజాగ్, విజయవాడ మన తెలంగాణ ఎక్కడ చేశారా? తెలంగాణ అంటే ఇక మామూలుగా సార్ ఇక్కడ మన సికింద్రాబాద్ దగ్గర టూరిజం పర్పస్లో పిలిస్తే మేము వెళ్తాం సార్. అంతే. సో ఇంకా ఉందా చెప్పేది? మీరు ఇప్పుడు ఈ అవకాశం ఇప్పియాలి సార్ అని కోరుకుంటున్నాం సార్. ఎక్కడన్నా మాకు ప్రోగ్రామ్, ఇది ఛానల్, ఇది అఫీషియల్ కాదు, ఇది మీ గురించి ఇంకా ప్రజలకు ప్రేక్షకులకు ఏమైనా ఉంటే చెప్పండి. సరే సార్. ప్రేక్షకులకి ఇట్లా చాలా మంది నాకు చాలా ఏమైనా అవార్డ్స్ వచ్చాయా మీకు? అవార్డ్స్ అని ఇచ్చారు సార్. ఎక్కడెక్కడ వచ్చాయి? మాకు ఎక్కువ ఫిలిం సిటీ ప్లస్ బయట వైజాగ్ సైడ్, ఇక టూరిజం అంటే ఇటు సైడ్ అయితే ఎక్కువ జర తక్కువ వచ్చేది సార్ పేమెంట్. వాళ్ళే అవార్డ్స్ అంటే నీకు? అవును సార్, అవును సార్. హైదరాబాద్లో కొంచెం తక్కువ ఉండే, బయటనే ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి సార్. ఇక మీరు వేరే రాష్ట్రాలు వెళ్ళారా? రాష్ట్రాలు వెళ్ళాం సార్. మహారాష్ట్ర, ఈ మనకు కర్ణాటక వెళ్ళారా? కర్ణాటక వెళ్ళలేదు సార్. మహారాష్ట్రకి వెళ్తాం, అక్కడ ప్రోగ్రామ్స్ ముంబై సైడ్, ముంబై ఇవన్నీ వెళ్తాం. అటు వెళ్తారా? మీ నెంబర్ చెప్పండి సార్. 9948283152. మళ్ళీ ఒకసారి చెప్పండి. 9948283152. చెప్పండి. ప్రేక్షకులు ఏం చెప్తారు అడగండి. ప్రేక్షకులు సార్ అవకాశం మాకు ఈ ఎట్లా ఉంది జీవనోపాధి? ఎట్లుంది మీకు జీవనోపాధి? జర ఇబ్బందిలో ఉంది కాబట్టి మామూలుగా మన నెలకు ఎన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి? నెలకు వస్తాయి సార్, 2-3 వస్తున్నాయి. ఇంతకుముందు చాలా వచ్చేది. మనకు కొద్దిగా ఫెస్టివల్ ఉన్నప్పుడు కాంపిటీషన్ కూడా ఎక్కువ. అవును సార్. ఫెస్టివల్ ఉన్నప్పుడు, ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు, బర్త్డే ఫంక్షన్స్ కానీ, సారీస్ కానీ, మామూలుగా మ్యారేజ్ పార్టీలు కానీ అలాంటి ఉన్నాయి. ఏమైనా అవకాశాలు ఉన్నట్టు మాకు ఇప్పియండి సార్, మేము చేయగలుగుతాం. అడగండి, ప్రజలను అడగండి, ప్రేక్షకులను అడగండి. మీరు ప్రేక్షకుల గిట్ట కోరుతున్నాం, అదే మా యూట్యూబ్ ఛానల్ చూసి మాకు ఇట్లా అవకాశాలు అని కోరుతున్నాం సార్. ఇప్పుడు యూత్కి ఏం చెప్తారు? యూత్కి డ్యాన్స్ ప్రోగ్రామ్స్. మీ జనరేషన్ మారుతుంది కదా. అవును సార్. కొత్త యూత్కి ఏం చెప్తారు? ఎంజాయ్మెంట్ మెయిన్ ఉండాలి సార్. ఎంజాయ్మెంట్ ఉండాలి, ప్రోగ్రామ్స్ ఉండాలి. యూత్ ఇట్లా ఎలాంటి మంచిగా చదువుకొని, మంచిగా ఉండి, మంచిగా జాబులు చేసుకొని, కష్టపడి చదువుకొని ఆర్ట్ ఫామ్ ను నేర్చుకొని బాగా వృద్ధిలోకి రావాలి. అవును సార్. డిసిప్లిన్ గా ఉండాలి. డిసిప్లిన్ గా ఉండాలి. మీరు డిసిప్లిన్ ఉన్నారా? అవును సార్, నేను చాలా డిసిప్లిన్ ఉంటాను సార్. అవునా? అవును సార్. సో మీ రామోజీ ఫిలిం సిటీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎక్స్పీరియన్స్ అంటే ఒక ప్రపంచం సార్ రామోజీ ఫిలిం సిటీ. అసలు ఆ లొకేషన్లు కానీ ఆ ప్రపంచాన్ని మర్చిపోలేకపోతాం మేము. బయటికి వెళ్ళి ఇట్లా చాలా మేము బాధపడుతున్నాం. మాకు ఒక ఏంటంటే ఒక రిలేషన్, ఒక మాకు హార్ట్ఫుల్గా మేము వర్క్ నీట్గా చేసుకుంటూ. మీరు అక్కడే నేర్చుకున్నారా? అక్కడే నేర్చుకున్నాం, అక్కడే ఉన్నాం. అక్కడ మాకు దగ్గర ఒక 3 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్. మాకు అసలు ఫెస్టివల్ అంటే ఒక పండుగ. అక్కడ అందులో ఫిలిం సిటీలో పోతే ఒక పండుగ లాగా ఉండేది మాకు. అసలు ఇంటి దగ్గర గిట్లా మాకు అంత ఉంటే ఫిలిం సిటీలో అంత సంతోషంగా ఉండేది. అన్ని ఎక్స్పీరియన్స్ గిట్లా అక్కడే నేను రామోజీలో నేర్చుకున్నాం. అందరూ పరిచయం కావడం, కళాకారులు కానీ, బయట డాన్సర్లు కానీ, ఎక్కడెక్కడ కలకత్తా, మహారాష్ట్ర, ముంబై, బయట అందరు ఆర్టిస్టులు అన్ని రాష్ట్రాల నుంచి. కళాకారుల గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. కళాకారుల గురించి, కళను పోషించి కళాకారులు చాలా కష్టపడి చేసి మాట్లాడి వాళ్ళు చాలా కష్టంతో ఉండి చేసుకొని పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. అందులో మేము గిట్లా సార్ అన్నీ చేస్తాం. ఇది గిట్లా మనకు కావాల్సింది మెయిన్ కళాకారులకు జీవనోపాధి చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. మీరు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ప్రజలను, పిల్లలను, పెద్దలను అందరినీ మంచిగా రంజింపజేస్తూ మీరు ఇంకా పెద్ద పెద్ద కార్నివాల్స్లో కూడా మీ పిల్లలందరూ పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటూ, మా ఛానల్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఛానల్స్ అందరికీ హెల్ప్ చేయగలని, అందరికీ మా అవకాశాలు ఇవ్వగలని కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మనము ఈరోజు ఒక ఆర్గనైజర్ని మనము పరిచయం చేసుకున్నాము. ఈ ఆర్గనైజర్ వారు ఒక చిందు కళాకారులు వాళ్ళకి జీవనోపాధి లేక వాళ్ళు ఈ సైడ్ వచ్చి వాళ్ళు ఈ రకంగా వాళ్ళు జీవనోపాధి చేసుకుంటున్నారు. డిగ్రీ చదువుకున్నాడు. చిందు యక్షగానం సరి అయిన
ప్రోత్సాహం లేక చందుగల ఇతర కళాకారులు కూడా, వృత్తి కళాకారులు అందరూ కూడా ఇలాగా వాళ్ళ వృత్తి నుంచి వాళ్ళు డీవియేట్ అయిపోయి అట్లా చేస్తున్నారు వాళ్ళు. ఇది మనం గమనించి వారికి సహాయం చేయాలి. వారికి వారు చాలా కష్టపడతారు. వాళ్ళు మేకప్ దగ్గర నుంచి మొత్తం వాళ్ళే చేసుకొని అన్ని రకాలుగా వాళ్ళు. చందు యక్షగానం అనేది తెలంగాణ రాష్ట్రంలో మంచి పెద్ద ఆర్ట్ ఫామ్. ఇది జానపద కళారూపం. చాలా ప్రతి జిల్లాలో కొన్ని వేల మంది ఉంటారు, కొన్ని వేల మంది. నా ఉద్దేశంలో ఒక 1,00,000 మంది పైనే ఉంటారు చందు కళాకారులు. చాలా మంచి పెద్ద ఆర్ట్ ఫామ్ అది. చాలా మంచి పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారు. పద్మశ్రీ సమ్మయ్య గారు, వారికి పద్మశ్రీ కూడా వచ్చింది. కాబట్టి ఇలాంటి కళాకారులను మనము, వృత్తి కళాకారులను జీవనోపాధి కోసం వాళ్ళు తప్పించే, వాళ్ళు 2 పూటల భోజనము, కూడు గుడ్డ నీడ ఇవన్నీ కూడా వాళ్లకు చేకూరాలని మనందరి తరఫున భగవంతుని వేడుకుంటూ, నాకు వారు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఛానల్ని మీరు ఎంతో ప్రోత్సహించి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. ఇలాగే మీరు ఇంకా ఈ కళాకారులందరినీ కూడా బాగా ప్రోత్సహించి వారికి ఆర్థిక సహాయము, వారికి ఏదో రూపకంగా వాళ్ళకు ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే బట్ట రూపకంగా కానీ, లేకపోతే భోజన రూపకంగా కానీ ఏదో రకంగా వాళ్ళకి సహాయం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ సైనింగ్ ఆఫ్ యువర్స్ రఘునందన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.